ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆహారం అనారోగ్యాలకు గురి చేస్తోంది. తినే ఆహారం నుంచి తాగే మంచినీటి వరకు కల్తీ జరుగుతున్న రోజులివి. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కు అలవాటు పడి చిన్నారులు సైతం హెల్తీ ఫుడ్ పక్కన పెట్టేస్తున్నారు. ఆకర్షణీయంగా కనిపించే ఆహారానికే ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ ఆరోగ్యాన్నిచ్చే ఆహారం గురించి ఆలోచించడమే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పోషకాల గని లాంటి మిల్లెట్స్ తో చిన్న పిల్లలు సైతం లొట్టలేసుకుని తినేలా కమ్మనైన పిండి వంటలు, స్నాక్స్ వంటివి తయారు చేస్తూ ఆర్థిక భరోసాను పొందుతున్నారు. సజ్జలు, రాగులు, కందులు, గంటెలు, జొన్నలు, కొర్రెలు వంటి వాటితో వివిధ రకాలైన చిరుతిళ్లను తయారు చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట పరిధిలోని పెద్దరామ మహిళలు దీనికోసం ప్రత్యేకంగా భువనేశ్వరిలో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. గిరిజనులు తయారు చేసిన మిల్లెట్ స్నాక్స్ పై మరిన్ని విషయాలను మా ప్రతినిధి రాము అందిస్తారు. మనుషుల తాలూకా ఆహార అలవాట్లకి ఇప్పుడు ఉన్న మనుషుల తాలూకా ఆహార అలవాట్లకి చాలా తేడా వచ్చింది అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పూర్వకాలం మనుషులు 100 ఏళ్ళు పూర్తి జీవితాన్ని జీవిస్తే ఇప్పుడున్న మనుషులు 60-70 సంవత్సరాలకే ముచ్చవాత పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చాలా వరకు 50 దాటిన తర్వాత వివిధ రోగాల పడి హాస్పిటల్కే పూర్తిగా తమ డబ్బులను వెచ్చిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూసుకుంటే పూర్వకాలంలో సోలు, రాగులు, జొన్నలు లాంటి ఆహార పదార్థాలను తీసుకొని ఎంతో ఆరోగ్యకరంగా ప్రజలు జీవించేవాళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ పోయి మైదాతో వచ్చే స్వీట్స్ పదార్థాలను తిని తమ ఆరోగ్యాన్ని కోరిండి వాళ్ళే పాడు చేసుకున్న నేపథ్యంలో సీతంపేట గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకుంటే ప్రజలు ఏవైతే రాగులు, జొన్నలు అదేవిధంగా సోలుతో స్వీట్స్ తయారు చేసి ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే సీతంపేట ట్రైబల్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఏవైతే మిల్లెట్స్ తో ఆహార పదార్థాలను తయారు చేసి పూర్తిగా ప్రజలకి అందుబాటులో తెస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మిల్లెట్స్ తో పిండి పదార్థాలు తయారు చేస్తున్న ఏదైతే సంస్థ దగ్గర అయితే మనం ప్రస్తుతం ఉన్నామో ఇక్కడ మనం చూసుకోవచ్చు మహిళలు పెద్ద ఎత్తున మనం కూర్చొని ఏదైతే ఈ మిల్లెట్స్ సంబంధించిన ఇంగ్రీడియంట్స్ తో స్వీట్ని అయితే తయారు చేస్తున్న నేపథ్యంలో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు దీనికి డిమాండ్ ఎలా ఉంది, అసలు వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు? అమ్మా, ఏం పేరు మీ పేరు? బిడ్డిక కుమారి సార్. ఏం తయారు చేస్తున్నారు మీరు ఇప్పుడు? జొన్న బాదుసా సార్, జొన్నలతో తయారు చేస్తున్నామండి. ఓకే, ఇవి బాగా సేల్స్ అవుతున్నాయి సార్. అంటే మీ ఏ రకాల మిల్లెట్స్ తో ఈ పిండి పదార్థాలు తయారు చేస్తున్నారు? కొర్రలు, తర్వాత రాగులు, తర్వాత సామలు, ఊదలు, వరికెలు. అంటే జనరల్ గా చూసుకుంటే బయట దొరికే స్వీట్స్ ని ఎక్కువగా అలవాటు పడిన పరిస్థితుల్లోన మీరు తయారు చేసే మిల్లెట్స్ స్వీట్స్ ఏమైనా ఎలా ప్రజలు తింటున్నారా? అసలు పరిస్థితి ఎలా ఉంది? తింటున్నారు సార్, చాలా బాగుంది అంటున్నారు, తింటున్నారు, కొంటున్నారు కూడా. మాకు బిజినెస్ నడుస్తుంది సార్. ఎప్పటి బట్టి తయారు చేస్తున్నారు? సంవత్సరం అవుతుంది సార్. ఎవరు మీకు తయారు చేపిస్తున్నారు? ఏంటి పరిస్థితి? వాసన సంస్థ వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇప్పించి మమ్మల్ని మోటివేట్ చేసి మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మన్యం సహజం ఎఫ్యూ వాళ్ళు కూడా మాకు మోటివేట్ చేసి మాకు సహకరిస్తున్నారు సార్. ఎంతమంది మహిళలు ఈ వృత్తిలో ఉన్నారు? మేము 10 మంది సార్. 2 డ్రాప్ అవుట్ అయ్యారు. ఇప్పుడు 8 మందిని చేస్తున్నాం సార్ కంటిన్యూగా. రోజుకి ఎన్ని తయారు చేస్తారు మీరు? ఏంటి రోజుకంటే ఒక 5,000 ఇలాగా చేస్తాం సార్. మాకు అమౌంట్ 3,000, 4,000 ఇలాగా వస్తుంటుంది సార్. ఇవేంటమ్మా అసలుకి? లాగి లడ్డు సార్. ఇవి కూడా అలా తయారు చేస్తారా? అలాగే మీరు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు? సంవత్సరం అవుతుందండి తయారు చేసి. మీరు కూడా తింటారా ఇవి? మిమ్మల్ని తింటామండి. తయారు చేసిన తర్వాత మేము టేస్ట్ చేసిన తర్వాతనే బయటికి మేము అమ్ముతున్నాం సార్. అందరూ కొంటున్నారు, తింటున్నారు, బాగుందనేసి మాకు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే ఆరోగ్యానికి ఉపయోగపడే మిల్లెట్స్ తోనే పూర్తిగా స్వీట్ పదార్థాలు అయితే తయారు చేసిన పరిస్థితి. ఓషన్ సంస్థ వారు ఏదైతే ఈ గిరిజన మహిళలకు శిక్షణ ఇందులో ఇచ్చి ప్రత్యేకించి శిక్షణ ఇచ్చి ఈ శిక్షణ ద్వారా వీటిని తయారు చేపించి మార్కెట్లో విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ప్రజలకు ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తున్నారు. ఒక విధంగా ఒక సేవా కార్యక్రమం లాగా వీళ్ళు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. అయితే ఈ సంస్థకు సంబంధించి మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలుకి ఎలాంటి స్వీట్స్ ఇక్కడ తయారు చేస్తున్నారు? అసలుకి ఈ యొక్క సంస్థలకు ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు శంకర్. నేను మంజం సాజా రైతు ఉత్పత్తుల కంపెనీకి సీఈఓగా పనిచేస్తాను. మేము ఈ కంపెనీ 2017 సంవత్సరంలో ప్రారంభించాం. ఈ కంపెనీని ఏంటంటే మేము నబార్డు ఆర్ట్స్ సహకారంతో ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 1,500 మంది రైతులు ఈ కంపెనీలో సభ్యులుగా ఉన్నారు.
వీళ్ళకి ఏంటంటే మనం ఇక్కడ ఈ మిల్లెట్స్ అనేది మా కంపెనీ ద్వారా పండించడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ భాగంగా మనకి ఇక్కడ వాసన వారి సహకారంతో ఒక 30 మంది మహిళలకి ఈ యొక్క చిరుధాన్యాల వస్తు విలువ ఆధారిత శిక్షణ కార్యక్రమాలు ఇప్పించి వాళ్ళకి ఏంటంటే భువనేశ్వరం తీసుకెళ్ళి అక్కడ ఈ మిల్లెట్స్ మీద 14 రకాల ఏవైతే ఉన్నాయో కొర్ర అరిసెలు కానీ, రాగి లడ్డు అని, అలా జొన్న బాల్సాలని మొదలైన దగ్గర 14 రకాలమైన ఈ యొక్క శిక్షణ ఇచ్చి వాళ్ళతో ఈ తయారు చేయించి ఇది మన అప్పివ్ ద్వారా మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్లో కూడా మేము వెళ్ళి చేసి దీన్ని మరింత విస్తృతంగా చేసి ఒకటి మహిళలకు ఆదాయంతో వస్తుందో పాటు ఈ మిల్లెట్స్ ఆదరణ కూడా పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మనం చేస్తూ, అలానే ఇప్పుడు ఏదైతే మన పరిస్థితి గవర్నమెంట్ P4 విధానం ఉన్నదో ఇండివిజువల్గా వాళ్ళకి నైపుణ్యాలు కానీ డెవలప్ చేసి మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము మన్యం సాధి అప్పివ్ ద్వారా వీళ్ళందరి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎలా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే మనకు ఉందో ఇప్పుడు మనకు వాసన నుంచి సహకారం అనేది అందించారు. అలానే గవర్నమెంట్ నుంచి కూడా ఐటీడీ నుంచి కూడా మనకు కొన్ని మా షాపింగ్కి రైతు మనకి ఏదైతే పార్క్లోన షాప్ కూడా ఇస్తామని గౌరవ ప్రాజెక్ట్ అధికారి వారు తెలియజేశారు. దాని ద్వారా కూడా అక్కడ కూడా కొన్ని షాపులు పెట్టి అవుట్లెట్ల ద్వారా ఇది మరింత విస్తృతంగా చేసి ఎక్కువ పెద్ద మొత్తంలో బిజినెస్ చేసి మహిళలకు ఆదాయంతో పొందడంతో పాటు మంచి మిల్లెట్స్ ఆహారాన్ని కూడా అందించే భాగంగా మేము ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క పర్చేజింగ్ సేలింగ్ వచ్చేసరికి అసలు ఏ విధంగా మీకు సేల్ జరుగుతుంది, అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏదైతే ఉందో వీళ్ళు తయారు చేసినవి మన ఎఫ్పిఓ ద్వారా ఒక బ్రాండింగ్ అనేది సహజ అనే ఒక బ్రాండింగ్ చేసాము. ఈ సహజ అనే బ్రాండింగ్ తోని మేము మార్కెటింగ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన లైసెన్సులు అన్నీ కూడా మేము తీసుకోవడం జరిగింది. సో దాని నుంచి ఇప్పుడు మార్కెటింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు గత సంవత్సర కాలంలో మేము సుమారుగా ఒక 5 లక్షల రూపాయల వరకు బిజినెస్ అనేది చేశాము. ఇక ముందు మరొక 5 కోట్ల వరకు మేము బిజినెస్ లక్ష్యంగా పెట్టుకొని చేసి ముందుకు వెళ్ళాలని ప్రణాళిక చేసుకోవడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు జిరిగని గ్రామాల్లో కూడా సుమారుగా మనం చూసుకుంటే ఏడాదికి 5 లక్షల వరకు వ్యాపారం చేశారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా 5 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకుని వీళ్ళైతే చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మహిళలకు కూడా ఏదైతే భువనేశ్వర్, మహారాష్ట్ర, కలకత్తా లాంటి ప్రత్యేకమైన రాష్ట్రాల్లో ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి కూడా సుమారు 13 వంటకాలను అయితే ఇక్కడ తయారు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సార్ చెప్పండి, అసలుకి ఇక్కడ ఏ తయారు చేస్తారు, ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నారు? ఇది ఒక 1 year అయింది సార్ ఇక్కడ తయారు చేసి. ఇక్కడ మహిళా సంఘాలు మేము కొన్ని మహిళా సంఘాలకి సెలెక్షన్ చేసాము. అంటే ఇక్కడ సీతంపేట, బామిని, వేరగట్ట 3 మండలాలలో ఒక 6 గ్రూపులు తయారు చేసాము. కొన్న ముందుకు వచ్చిన కొద్దిగా యాక్టివ్గా ఉన్న గ్రూపులకి వాళ్ళతో ఒక లైవ్లీవుడ్ అందించాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి మేము ఏం చేసామంటే ముందు ఒక ఐడెంటిఫై చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నా భువనేశ్వర్, హైదరాబాద్ ఒక 3 times తీసుకెళ్ళాము. వీళ్ళందరికీ అక్కడ తీసుకెళ్ళి ఇన్ హౌస్ ట్రైనింగ్ నేర్పించాము. సో అక్కడ ఏమంటే అన్నీ మనకి చిరుధాన్యాలతో అన్ని రకాల వంటలు, అంటే ఇప్పటికి చూస్తే అక్కడ టిఫిన్ ఐటమ్తో సహా స్నాక్స్ ఐటమ్ కూడా అక్కడ నేర్పించి ఒక SOP తయారు చేసి వాళ్ళకి చెప్పించాం. ఎంత ఐటమ్ మీరు చేయొచ్చు, ఎంత క్వాంటిటీగా మీరు ఈ పదార్థాలు కలపాలి, ఆ ఇద్దరిని పదార్థాలు కలిపితే వాళ్ళకి నేర్పించాం మొత్తం. సో ఆ ఇన్ హౌస్ నేర్చుకుని వచ్చి ఇక్కడ వాళ్ళు స్వయంగా తయారు చేసుకుని వాళ్ళు అప్పుడు మార్కెటింగ్ చేయడం జరుగుతుంటాయి. సో దీనికి మేము ఏం చేసామంటే మాకు ఒక CSR HDFC బ్యాంక్ పరివర్తన ఒక ఫైనాన్షియల్ సపోర్ట్గా వాళ్ళకి అన్ని రకాల సపోర్ట్ అందించాం. దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా అందించాము. ఆ ఇన్స్ట్రుమెంట్స్తో వాళ్ళు ఇప్పుడు తయారు చేసుకుంటున్నారు. దానికి అటాచ్మెంట్కి ఒక సస్టైనబుల్ ప్రాసెస్గా కావాలన్నప్పటికీ ఏం చేసామంటే ఇక్కడున్న మనకి మన్యం సహజ FPO అని ఉంది కదా, ఆ మన్యం సహజ FPOకి అందించామన్నమాట. ఆ మన్యం సహజ FPO నుండి వాళ్ళకి ఏ రకాల ఫైనాన్షియల్ కావాలా, మార్కెటింగ్ కూడా అందిస్తుంటాయి. సో అక్కడ అందించిన వాళ్ళకి ఒక సస్టైనబుల్ ప్రాసెస్ అనేది దొరికింది. దెన్ వాళ్ళు ఇప్పుడు మంచిగా బిజినెస్ చేసుకుని అన్ని రకాల ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఇంకా జనరల్గా మనం చూసుకుంటే ఇప్పుడు మార్కెట్లో రకరకాల స్వీట్స్ వస్తున్నవి, దీనికే ఎక్కువగా అలవాటు పడిన ప్రజలు ఇప్పుడున్న జనరేషన్ దీనికి ఏ విధంగా ఇష్టపడుతున్నారు? రైట్, దాన్ని తగ్గట్టే సార్. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు మిల్లెట్స్ చిరుధాన్యాలంటే ఇప్పుడు రాగులు అప్పుడే అంబలు తాగాం, ఇప్పుడు రాగి అంబలు అంటాం. రాగి ఇప్పుడు యూత్స్కి ఏమంటే రాగి మాల్ట్ అన్ని గ్లాసులు పెట్టిస్తే అవుతుంది. సేమ్ అదే అప్పుడు రాగి ఇది అంబలు అన్నాడు మాల్ట్ అన్నప్పటికి ఏదో పెరుగు ఇది కలిపేసి ఇస్తున్నాం, స్వీట్ కలిపేసి అట్లా కలిపేసి ఇస్తారు. లడ్డు అప్పుడు మామూలుగా ఇప్పుడు రాగితో లడ్డు, దానికి ఏదో కాజు కిస్మిస్ కలిపి వచ్చేస్తే అది కొద్దిగా తీగ ఉంటాయి.
కొంత యూత్స్ కంటే ఇప్పుడు అనుకోండి సార్ చాక్లెట్స్, దాంతోపాటు చాక్లెట్స్ కూడా చేసుకోవచ్చు, బిస్కెట్స్ కూడా అవి కూడా ట్రైనింగ్ ఇప్పించినాం. కొన్ని చిక్కీస్ తయారు చేస్తారు, అవి ప్యాకింగ్ చేసి మా చిన్న షాపులలో అమ్ముకోవచ్చు, సూపర్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. సో అలాంటి కూడా ఇప్పుడు ఆ రకంగా కొద్దిగా అప్పర్ లెవెల్ కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేయిస్తున్నాం సార్. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే గిరిజనుల మహిళలకి ప్రత్యేకించి శిక్షణ ఇచ్చి మీరు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఆ మహిళల నుంచి ఎలాంటి ఆసక్తి కనబడుతుంది తయారు చేయడం? వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తున్నారు సార్. వాళ్ళకి ఏమంటే వాళ్ళు ముందు చూస్తున్నారు, తిన్నారు, వాళ్ళకి అలవాటే ఉంది. కానీ దానికి ఇప్పుడు మళ్ళీ ఒక రూపంగా తీసుకుని ఒక మోడర్న్ గా ఇది చూసుకుని అది తయారు చేసి తినిపించడం, వాళ్ళ పిల్లలకి తినిపిస్తున్నారు, మా ఇంటి అమ్ముకోవడం కూడా అవుతుంది. సో ఇక్కడ ఉద్దేశం ఏమంటే సార్, ఇక్కడ అన్ని రకాల పంటలు అవుతున్నాయి. రా మెటీరియల్ పంట అన్ని రకాల చిరుధాన్యాలు పంటలు చేస్తున్నారు. పంటలు చేసి దానికి అలాగా మనకు కన్జ్యూమ్ చేసుకొని అదొకటి చేసుకుని అమ్ముకొని చేసుకుంటే వాల్యూ అడిషన్. స్వయంగా పండించే చిరుధాన్యాలు తినే స్వయంగా పండించుకుంటున్నారు, దానికి వాల్యూ అడిషన్ ఇస్తారు సార్. ఇప్పుడు ఏదైనా సార్ రాగులు పండిస్తారు, అదేదో 20 రూపాయలు 30 రూపాయలు బయటకు అమ్ముతారు. అలా అదే వాల్యూ అడిషన్ చేసుకుంటే కేజీ 100-200 అమ్ముకొస్తున్నారు. అది కూడా అదే అదనంగా ఇంకేమవుతుందంటే వాళ్ళకి ఒక న్యూట్రిషన్ ఇది కూడా వస్తుంది. అప్పుడేదో ఆ రాగి చోడి అంబలు తినాలంటే కాదు, ఇప్పుడు రాగి మాల్ట్ అని చేసుకుని తినడం, రాగి లడ్డు అని చేసుకుని పిల్లలు తినిపించారు. వాళ్ళకి ఒక న్యూట్రిషన్ అనే సెక్యూరిటీ కూడా కల్పించింది. అదనంగా ఇంకొకటి ఏమవుతుందంటే సర్కులర్ ఎకానమీ అని ఒకటి అవుతుంది సార్. ఇక్కడగా ఉన్న రెవెన్యూ అనమాట బయటకు వెళ్ళకూడదు. ఇప్పుడు రెవెన్యూ మన బయట నుంచి ఇంటికి మన లోపలికి వస్తుంది అనమాట. ఇక్కడ రెవెన్యూ బయటకు వెళ్ళట్లేదు, బయట నుంచి రెవెన్యూ తీసుకుంటారు. అందుకే వాల్యూ అడిషన్ తీసుకుని దానికి ఒక సర్కులర్ ఎకానమీగా తయారు చేసినట్టు కొద్దిగా అవగాహన కల్పించాం సార్. ఇది మనం చూసుకోవచ్చు. సీతంపేట గిరిజన ప్రాంతంలో మహిళలతో ఇలాంటి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకి ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారం కలిగించే ఫుడ్ని అందజేయడంతో పాటు ఏదైతే మన పూర్వకాలం నుంచి ఉన్న చిరుధాన్యాన్ని ఇక్కడే వీళ్ళు స్వయంగా పండించి ఆ పండించే పంట ద్వారా ఇలాంటి స్వీట్స్ని తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నామని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు పూర్తిగా మహిళలందరూ కూడా ఇక్కడ ఒకే చోట ఈ యొక్క స్వీట్స్ని అయితే తయారు చేసి ప్రజలకి అందుబాటులో తెస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే పట్టణాల్లో పల్లెల్లో సైతం పూర్తిగా కలుషితమైన ఆహారాన్ని తిని ప్రజలైతే రోగాల బారిన పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఈ గిరిజన ప్రాంత మహిళలు అయితే ఈ చిరుధాన్యాలతో ప్రజలకి ఇష్టపడే ఆకారంలో ఇష్టపడే స్వీట్స్ని అయితే తయారు చేసి ప్రజలకి అందుబాటులోనికి అయితే తెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్యం అనేది మహాభాగ్యం అంటారు. ఈ ఆరోగ్యానికి సంబంధించి మన రోజువారీ దినచర్యలో భాగంగా తీసుకున్న ఆహార అలవాట్లు కూడా ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రభావం అయితే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఏదైతే ఈ ఆరోగ్యం సంబంధించి ఈ యొక్క స్వీట్స్ సంబంధించి ఇక్కడ గిరిజన ప్రాంత మహిళలు అయితే మిలెట్స్తో రకరకాలైన స్వీట్స్ని తయారు చేసి ప్రజలకి అందుబాటులో తెస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.